ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. జూలై 23, 24, 25 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు అండి. ఈ తేదీల్లో ఈ యొక్క ధనుసు రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఆ స్త్రీ రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ యొక్క ధనుసు రాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాలను గనక మనం గమనించినట్లయితే వీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు అనేవి అసలు మాట్లాడరు అనే చెప్పాలి. దానివల్ల వీరికి చాలామంది కూడా వీరిని ఇష్టపడుతూ ఉంటారు. వీరికి ఎవరూ కూడా అసలు మోసం చేయరు. అందరూ కూడా బాగుండాలి అని ఎప్పుడూ కూడా కోరుకునేటువంటి వ్యక్తులు వీరేననే చెప్పాలి. జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతైనా కష్టపడుతూ ఉంటారు. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను బాధలను అనుభవించారు. వీరికి కుటుంబం బరువు బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎన్నో కోల్పోతారు. అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది. ఈ యొక్క ధనుసు రాశి వారికి గురుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఈ 3 రోజుల్లో అదృష్టము అనేది కలిసి రాబోతుంది అనే చెప్పాలి. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. డబ్బు పరంగా బాగా కలిసి రానుందండి. మీ ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. ఈ యొక్క ధనుసు రాశి వారిది చాలా జాలి గుణము అనేది చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా సహాయము అందిస్తూ ఉంటారు. అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి సమస్య వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు. కానీ అనుకున్నటువంటి వాళ్ళే కొంతమంది వీరిని మోసం ఎక్కువగా చేసేటువంటి పరిస్థితులు అయితే వీరి యొక్క జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయము అనేది చేయరు. అయినా వీరికి ఒక స్త్రీ ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. ఈ 3 రోజులు ఆ యొక్క స్త్రీ వల్ల ఎంతో అదృష్టము అనేది వీరికి రాబోతుంది. వీరి జీవితంలో ఉన్నటువంటి బాధలు అన్నీ కూడా తొలగిపోనున్నాయి. ఆగిపోయినటువంటి డబ్బు అంతా కూడా వీరికి చేరుకుంటుంది. జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా వీరి నుండి దూరం అవుతాయి. ఏ పని చేసినా విజయము అనేది ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. ఆర్థిక పరంగా బాగా కలిసి రానుంది. మీ యొక్క ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఆశ్చర్యపోక తప్పదు. ఈ యొక్క ధనుసు రాశి వారికి నాయకత్వ లక్షణాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి అండి. అందరికంటే గొప్పగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పము అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. దానికోసం అయితే వీరు చాలా కష్టపడతారండి. ఈ యొక్క ధనుసు రాశి వారిది మూల నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదం. మొత్తము ఈ యొక్క 9 పాదాలు ఈ యొక్క ధనుసు రాశి వారి కిందకి వస్తాయి. ఈ యొక్క రాశి వారికి అధిపతి గురువు. వీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే తప్పకుండా సాధించుకోగలుగుతారు. అదృష్టము అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. అనుకూలమైనటువంటి జీవితము అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది అనే చెప్పాలి. ఏ పని చేసినా కూడా వీరు ఊహించినటువంటి ధన లాభాలు అయితే కలుగుతాయి. ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క తల్లిదండ్రులను, భార్య పిల్లలను అయితే ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అండి. వీరి యొక్క కుటుంబము అనేది చాలా అంటే చాలా ఇష్టము అని చెప్పాలి. వారి కోసం ఏదైనా చేస్తారు. వారి సంతోషమే వీరి యొక్క సంతోషంగా భావిస్తారు. కానీ వీరి బంధువులే వీరిని మోసము అనేది చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయము అనేది వీరికి అసలు అందివ్వరండి. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఈ 3 రోజుల్లో కాలము అనేది బాగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలకు బాధలు అన్నీ కూడా తొలగిపోయేటువంటి మంచి రోజులు అతి చేరువలోనే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా మారుతుంది. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది మారిపోబోతుందండి. ఇప్పటి నుండి ఇక మంచి రోజులే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఈ 3 రోజుల్లో ఒక్క స్త్రీ వల్ల మీ యొక్క జీవితము అంతా కూడా పూర్తిగా మారిపోబోతుంది. ఇక విద్యార్థులకు మంచి విద్య అనేది లభించబోతుంది. మంచి స్థాయికి అనేది మీరు అయితే ఖచ్చితంగా చేరుకోగలుగుతారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోనున్నాయి. మంచి లాభాలు అనేవి కలుగుతాయి. ఇక ఉద్యోగస్తులకు మంచి జీవితము అనేది ఉంటుంది.
జీతాలు అనేవి పెరుగుతాయి. ఎవరితో అయితే మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగము అనేది లభించనున్నది. ఆ యొక్క స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అండి. ఈ 3 రోజుల్లో మీ ఇంట్లో కొలువై ఉంటుంది. చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది. కానీ ఈ 3 రోజుల్లో మీ ఇంటిని అయితే ఖచ్చితంగా మీరు శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో దుమ్ము ధూళి అనేవి అస్సలు ఉండకూడదు. ఇంట్లో అంతా కూడా శుభ్రంగా ఉంటే అంత అదృష్టము అనేది మీకు కలిసి రానుంది. మీ ఇంటిలోకి ఆ యొక్క దేవత ప్రవేశిస్తుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మొత్తము పోతుందండి. మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రము మొత్తము కూడా మీ నుండి దూరం అవుతుంది. కాబట్టి ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ శుక్రవారం ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీదేవిని గన్నేరు పూలు, చామంతి పూలు, మందార పూలు, బంతి పూలు, మల్లెపూలు ఇవి అంటే చాలా ఇష్టము. కాబట్టి ఇందులో ఏ పూలనైనా కానీ పూజలో ఉపయోగించుకోవచ్చు. దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. అఖండ ఐశ్వర్యము, అదృష్టము అనేవి మీకు కలుగుతాయి. ఇంట్లో ధనవర్షము అనేది కలుగుతుంది. ఇక మీరు ఎప్పుడు చూడనటువంటి డబ్బును అయితే చూడగలుగుతారు. మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ధన లాభాలు అనేవి కలుగుతాయి. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ శుక్రవారం రోజున తప్పకుండా లక్ష్మీదేవికి పూజ అనేది చేయండి. ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఈ యొక్క ధనుసు రాశి వారు లక్ష్మీదేవి అంశతో పుట్టినటువంటి వారు. వీరికి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కూడా రాబోయేటువంటి రోజుల్లో మీ యొక్క జీవితము మొత్తము కూడా మారిపోబోతుంది. మీరు ఊహించినటువంటి ధన ప్రాప్తి అయితే కలుగుతుంది. మీ యొక్క పేదరికము మొత్తము కూడా పోతుంది. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా చేసి ఎగతాళి చేసి ఉన్నటువంటి వారే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ 3 రోజులు కూడా తులసి చెట్టు దగ్గర దీపము అనేది వెలిగించి నిత్యము కూడా 11 ప్రదక్షిణలు అనేవి చేయండి. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దానివల్ల అపారమైనటువంటి ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఇంట్లో కూర్చుంటుంది. ఇక మీరు వచ్చేటువంటి ఈ అంత అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఇక 4 దిక్కుల నుండి డబ్బు అనేది మీకు కలుగుతుంది. మీ యొక్క సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది. డబ్బు పరంగా ఎటువంటి లోటు అనేది ఉండదు. త్వరలోనే ధనవంతులు అయితే అవుతారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి అండి. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారు మీకు వీలైతే ఈ 3 రోజుల్లో మంచి అంటే 5 మంది బిచ్చవాళ్లకు మీకు తోచినంతలో డబ్బు అనేది దానం చేయడము, లేదంటే వారికి ఆహారము, ఈ విధంగా ఏదో ఒకటి దానము చేయడము అనేది దానం వల్ల మీకు ఎంతో పుణ్య ఫలితాలు అనేవి ఖచ్చితంగా లభిస్తాయి. లక్ష్మీదేవి సంతోషపడుతుంది. మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. మీకు తగినటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అవుతాయి. అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ 3 రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడండి. ఎవరితో కూడా అసలు గొడవలు అనేవి పడకండి. దానివల్ల మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా మీ నుండి అవకాశాలు అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇంత మంచి అయితే కొంతమేర జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుంది. కొంతమంది మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మంచిగా బ్రతుకుతుంటే అసలు ఓర్వలేనటువంటి వ్యక్తులు అయితే ఉన్నారు. వారు ఎవరో మీకు బాగా తెలిసిన వాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎస్ అండ్ కే ఈ అక్షరాలతో పేరు మొదలయ్యేటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటే శనివారము లేదా ఆదివారము మొదలు పెట్టుకోండి. దానివల్ల మంచి లాభాలు అనేవి కలుగుతాయి. ఎటువంటి అడ్డంకాలు అనేవి జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి మీకు రాకుండా ఉంటాయి. ఇక అదేవిధంగా ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్
లైట్ గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు 1, 5, 9. ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలు అనే చెప్పాలి. సో చూశారు కదండి, ఈ యొక్క ధనుసు రాశి వారికి రాబోయేటువంటి 3 రోజులు ఏ విధంగా ఉంటుంది, మీరు ఏ విధమైనటువంటి విధి విధానాలను పాటించాలి, మీరు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి, మీరు ఏ దేవతారాధన వల్ల మీకు మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.